చాలా తెలివిగా మళ్ళీ ముందు వరల్డ్ కప్ అని పెట్టారు. వరల్డ్ కప్ అదే. ప్రైవేటుకు హరిత హోటల్స్ సోమశిల ఈగలపెంటలో భారీ డిమాండ్ అట. రాష్ట్రంలో 35కు పైగా హరిత హోటల్స్, అందులో 10 ప్రైవేట్ చేతుల్లోకి, వాటిలో డబుల్ రేట్లతో ప్యాకేజీలు, ఆదాయం ఉన్న నిర్వహణను సాకుగా చూపుతున్న పర్యాటక శాఖ. సిగ్గుండాలి కొంచెం అన్న. అన్ని మీరు మీరు ఎవరిని అడిగి తీసుకుంటారు? మా పబ్లిక్ ట్యాక్స్ అండి. గవర్నమెంట్ ఈ హరిత హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పబ్లిక్ ట్యాక్స్. మేము కట్టేటువంటి ట్యాక్స్ల మీద మీరు ఎట్లా ఉన్నోడు పైసలు ఎగ్గొడతాడు, మొత్తం బ్లాక్ మనీ పెట్టుకొని మురగొడతారు. సీరియస్గా సిన్సియర్గా ట్యాక్స్ కట్టేది మా చిన్నపాటి కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మా రెక్కల కష్టం మీద నువ్వెవడవయ్యా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు గవర్నమెంట్కి సంబంధించినటువంటి టూరిజంని నువ్వెవడవయ్యా బాబు దానం చేయనికి, ప్రైవేటైజేషన్ చేయనికి? అసలు ముందు పబ్లిక్ ఒప్పుకోవాలి కదా, పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకోరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. జూపాల కృష్ణారావుకి ఏమే చిన్న మీద కింద మరి ఏం తెలియదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్ కొంతవరకు ట్యాక్సులు పేయర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే డైలీ వీళ్ళకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా డైలీ పర్చేసింగ్ కావచ్చు ఉండేది. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కువ. వీళ్ళ డబ్బులతోనే కట్టిందే ఇదంతా కూడా. మరి దీన్ని ఆటోమేటిక్గా పబ్లిక్ డెసిజన్ లేకుండా ఎట్లా మనం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు? ఎవరిని అడుగుతా ఉన్నారు? ఇంకోటి ఏంటంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారు? దస్పల్లా లీజ్ తర్వాత ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉంది. హోటల్ దస్పల్లా ట్యాక్సులు కలెక్ట్ చేయండి రా బాబు అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల ఫంక్షన్లు ఫ్రీగా పుక్కట్ల ఆడ దస్పల్లా హోటల్లో చేసుకుంటారు. మా మీడియా మిత్రుల ఫంక్షన్లు, మీడియా మిత్రుల గెట్ టుగెదర్లు కూడా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడం అంటే గిదే దస్పల్లా హోటల్లో చేస్తున్నారు. ఈ మధ్య ఏదో కొత్తగా పట్టిరిగా మిస్ వరల్డ్ వచ్చినప్పటి నుంచి ట్రెడెంట్ హోటల్ని పట్టుకుంటారు. ఇక ట్రెడెంట్ దస్పల్లా. ఈ జలవిహార్ దగ్గర పైసలు వసూలు చేయడానికి కేటీఆర్ చేత కాలేదు, మీకు అసలే చేతనెత్తలేదు. మా పబ్లిక్ సొమ్ము మొత్తం కూడా వృధా చేసి మీరు మాత్రం మంచిగా హ్యాపీగా ఉంటా ఉన్నారు. మొత్తానికైతే ఇది పరిస్థితి.